దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచన భాగమును చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసరమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి యగు ప్రభువా, నీ పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడి ఉన్నాం. నీ యొక్క ఏర్పాటు దయాపూర్వకమైనటువంటి సంకల్పమును వచ్చి నీ కృప ద్వారా మేము రక్షింపబడి, నా తండ్రి, నా ప్రభువా, యెరూషలేము ప్రార్థనా మందిరమునందు సంగముగా కూడి నిన్ను ఆరాధించి సేవించడానికి నా ప్రభువా, నీవు మా పక్షముగా నా తండ్రి కనబరిచిన నీ కృపంతటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచూ ఉన్నాం. 4 దినములను ఉపవాస దినములుగా ప్రతిష్ఠించుకొని మొదటి దినముగా నా తండ్రి నీ వలన కలుగు పరిశుద్ధత కొరకే కనిపెట్టుకొనుచు నీ సన్నిధిలోనికి వచ్చుచూ ఉండగా నీ వాక్యము చేత మమ్మలను దర్శించండి. నీ వాక్యము చేత మమ్మలను పరిశుద్ధపరచండి. నీ వాక్యము చేత మా పాదములను నా తండ్రి నాయన క్రీస్తు అనే బండ మీద మీరు స్థిరపరిచి నీవు వాగ్దానము చేసిన రాజ్యములోనికి మేము ప్రవేశించుట కొరకు నా ప్రభువా, నీ మార్గమును నీ అడుగు జాడలను నా తండ్రి మాకు మీరు బయలుపరిచి వాగ్దానము చేసినటువంటి నిత్య జీవము కొరకైన ప్రభువా, నీ సంఘాన్ని అంతటిని భద్రపరిచి కాపాడి నీ వాక్య ప్రకారముగా మమ్మల్ని నడిపించి మహిమ ఘనత ప్రభావములను మీరే పొందుకొనమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరికూడి వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచన భాగాన్ని చదువుకొని ఉన్నాం. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసరమే దిగులు పడవలను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. ఈ జూన్ మాసానికి గాను మరి 4 దినాలను ఉపవాస దినాలుగా ప్రతిష్ఠ చేసుకొని ఉన్నాం. మరి ప్రభువు శరీరముగా రొట్టెను విరవడానికి, ప్రభువు రక్తముగా ద్రాక్షారసాన్ని మనము పానము చేయాలి అంటే యోగ్యముగా మనము ప్రభు శరీరములోను ప్రభు రక్తములోను మనం పాలివారం కావాలి అంటే మనకి ఏం కావాలా? ప్రభు వలన కలిగేటువంటి పరిశుద్ధత అనేటువంటిది కావాలా. ఆ పరిశుద్ధత అనేటువంటిది మనకి కావాలి అంటే మనము ఏం చేయాలా అనేటువంటిది, మనం ఎలా ఉండాలి అనేటువంటిది ఈ వాక్య లేఖనములో మనకి బయలుపరచబడతా ఉన్నది. ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా మరి ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారైతే మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన వారుగా, దేవుని యొక్క భయాన్ని వారు బొత్తిగా విడిచిపెట్టి దేవుని యొక్క మార్గాన్ని వారు తొలగిపోయినటువంటి వారుగా వారి యొక్క హృదయాలు కఠినపరుచుకున్నారు. దేవుడు పిలిచినా పలకకుండానట్లుగా, దేవుడు మాట్లాడుతున్నా ఉత్తరం ఇయ్యకుండానట్లుగా, దేవునికి ప్రార్థన చేయుటలో కూడా తాము నీతిమంతులముగా కనబరుచుకొనుచు ప్రార్థన చేయుచున్నారే కానీ దేవుని సన్నిధిలో మరి వారు విచారించవలసినటువంటి రీతిలో వారు ఎంత మాత్రము కూడా విచారణ చేయడం లేదు, ప్రార్థన చేయడం లేదు. రావలసిన విధముగా దేవుని యొద్దకు, దేవుని వాక్యానికి లోబడేటట్లుగా వారు ఎంత మాత్రము కూడా రావడం లేదు. అందుకనే వారు దేనిని అనుసరించి నడుచుకుంటూ ఉన్నారో మరి దానిని బట్టి ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి అంటే మనకి పరిశుద్ధత అనేటువంటిది కలగాల అని అంటే ఖచ్చితంగా మనం ఒకటి తెలుసుకోవాలా. ఎలా మనకి పరిశుద్ధత కలుగుతుంది అంటే సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. అంటే మొదట మనకి పరిశుద్ధత అనేది కావాలి అంటే
మనము ఎవని యుద్ధకు వచ్చామో, మనము ఎవరిని నమ్ముకున్నామో, ఆయన ఎట్టి దేవుడై ఉన్నాడో ఖచ్చితంగా మనకు తెలియబడి ఉండాలి. మనకి దేవుడు అని మనము దేవుని గురించి ఆ దేవుడు ఎట్టి దేవుడు అనేది మనము గ్రహించిన వారముగా ఉండాల. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, సైన్యములకు అధిపత్యగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి అంటున్నాడు. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే మీరు దిగులు పడవలెను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలం. మనకి ధర్మశాస్త్రములు చూసినట్లయితే నిర్గమకాండము కానివ్వండి, లేవియా కాండము, ఈ సంఖ్యాకాండము, వీటిలో మనం చూసినట్లయితే దేవుని గూర్చి దేవుడు మోషే గారి ద్వారా మాట్లాడుతూ తాను ఎట్టి దేవుడనై ఉన్నాను అనేది చాలా స్పష్టముగా తెలియచేస్తున్నారు. ఎలా అంటే ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడంట, నేను పరిశుద్ధుడను అంటున్నాడు, మీరును కూడా పరిశుద్ధులై ఉండుడి అని చెప్తున్నాడు. అండ్ ఆయన యుద్ధకు వచ్చిన వారు మొట్టమొదటిగా ఆయనను గూర్చి తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే ఆయన పరిశుద్ధుడు అనేటువంటిది తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన యుద్ధకు వచ్చిన వారు కూడా ఎలా ఉండాలా అంటే ఆయన ఎటువంటి పరిశుద్ధుడై ఉన్నాడో మనము కూడా అటువంటి పరిశుద్ధులమై ఉండాల. ఇప్పుడు ఆ పరిశుద్ధత మనకి కలగాలి అని అంటే మనం ఎలా ఉండాలంట, దేవునికి భయపడేటువంటి వారిలాగా ఉండాల. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలను, అప్పుడు ఆయన మీకు ఎప్పుడు మనకి ఆయన పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. నీవు పరిశుద్ధుడవు, మమ్మలను పరిశుద్ధపరచు ప్రభువా అని దేవుని యుద్ధకు వచ్చినటువంటి మనకి పరిశుద్ధత కావాలి అంటే నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నీ రక్త ప్రోక్షణ నా మీద ఉంచు ప్రభువా అంటే మనము పరిశుద్ధపరచబడాలి అంటే నిజంగా మనం ఎటువంటి వాళ్ళంగా ఉండాలా, దేవునికి మనము భయపడవలసినటువంటి వాళ్ళు. ఆయన పరిశుద్ధుడని తెలుసుకున్న మనము ఆయనకు భయపడేటువంటి వారంగా ఉండాలి. ఆయన కోసమే మనము దిగులు పడేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు అంటే వారు మనుషులకి భయపడేవారుగా ఉన్నారు. అలాగే అన్యజనులు వారు దేనికి భయపడుతున్నారో వీరు కూడా దానికి భయపడేటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి మనం మనుషులకి భయపడే వాళ్ళలాగా ఉండకూడదు. అలాగే అన్యజనులకు వారు చేసేటువంటి మరి అభ్యాసాలు ఏవైతే ఉన్నాయో, కట్టడలు, విధులు, ఆచార వ్యవహారాలు, వేటికి కూడా మనం భయపడవలసినది మాత్రము సైన్యములకు అధిపతియగు యెహోవాకే మనము భయపడవలసిన వారమై ఉన్నాం. ఖచ్చితంగా చూడండి, కీర్తనాకారుడు మాట్లాడుతూ కీర్తనల గ్రంథము 33వ కీర్తనలో కనుక మనము చూసినట్లయితే కీర్తనల గ్రంథము 27వ కీర్తనల గ్రంథము 27వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదునో, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతునో, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. అంటే దేవుడు నాకు వెలుగును రక్షణయును అయి ఉన్నాడు అని దావీదు గారు ఎరిగి ఆయన ఏమంటున్నారు అంటే నా ప్రాణాన్ని కాపాడవలసిన వాడు, నా ప్రాణాన్ని రక్షించవలసిన వాడు దేవుడు అని ఆయనకు అర్థమైనప్పుడు, ఆయన గ్రహించినప్పుడు ఆయనకి ఎవరికి కూడా భయపడడం లేదు. ఆయన అంటున్నాడు, నేను ఎవరికి భయపడుదును. ఎంతమంది అంటే
నన్ను బాధించేటువంటి శత్రువులు నా మీదకి వచ్చినా సరే, నాతో యుద్ధం చేయటానికి దండు దిగినా సరే, నా హృదయం మాత్రం భయపడదు అని చెప్తున్నాడు. మరి ఒక కీర్తనలో 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినను నేను భయపడను. అంటే మనం మనుషులకి మన ప్రాణాన్ని తీస్తారేమోనని, మన ప్రాణమునకు హాని ఉన్నదేమోనని మనము మనుషులకి భయపడి జీవము కలిగినటువంటి దేవునిని మనము మరచిపోయే వారముగానైనా విడిచిపెట్టే వారముగానైనా సరే మనము ఉండకూడదు. అంతేకాదు, వారి యొక్క ఆచారాలకి వారి యొక్క పద్ధతులకి కూడా మనము భయపడేవారిగా ఉండకూడదు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయ భాగములో దేవుడు ఇజ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచ్చిన భాగమును చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. అన్యజనులైనటువంటి వాళ్ళంట, వాళ్ళు దేనికైతే భయపడుతూ ఉన్నారో, వారు దేనికి భయపడతారు? ఆకాశమందు అగపడేటువంటి చిహ్నములకు వాళ్ళు భయపడేటువంటి వాళ్ళుగా ఉంటారంట. కాబట్టి మనము వాటికి భయపడకూడదు. వాటికి భయపడి అన్యజనుల యొక్క ఆచారములు అనేటువంటిది మనము అభ్యసింపకూడదు. ఇజ్రాయేలు ప్రజలు ఇదే చేశారు. వారు అన్యజనుల యొక్క ఆచారాలను వారు అభ్యసించినటువంటి వారుగా, అలాగే అన్యజనులు దేనికైతే భయపడుతూ ఉన్నారు, ఏ విధమైనటువంటి కట్టడలకు, ఏ విధమైన ఆచార వ్యవహారాలకు వారు భయపడ్డారో అటువంటి వాటికి వీరు భయపడిన. అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మనకి పరిశుద్ధ స్థలముగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం మనుషులకి భయపడే వారంగా ఉండకూడదు. రెండవదిగా ఆచారాలకు లేకపోతే అన్యజనుల యొక్క అభ్యాసములకు, అనగా దినములు, మాసములు, ఉత్సవాలని, ఏ విధమైనటువంటి ఆచారాలు, ఒకప్పుడు మనం దేనినైతే విగ్రహారాధికులముగా ఉండి ఏ విధమైన ఆచారములను, లోక పద్ధతులను మనం అనుసరించి నడుచుకున్నామో వాటిని మనం ఇప్పుడు అభ్యసింపకుండునట్లుగా మనము దేవునికి భయపడేటువంటి వారముగా ఉండాల. అంతేకాని మనుషులకు లేకపోతే వారు ఆచరించేటువంటి ఆచారాలకు, పద్ధతులకు అనేది మనము భయపడి, మనము దేవుడైనటువంటి యెహోవాను విసర్జించి దేవుని యొక్క మార్గంలో నుంచి మనము తొలగిపోయే వారముగా ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఇలా దేవుని యొక్క మార్గాన్ని తొలగిపోయి అన్యజనుల యొక్క ఆచార వ్యవహారాలన్నిటిని వారు అనుసరించి నడుచుకుంటూ వారు దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథము 63వ అధ్యాయము, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16, 17 వచ్చిన భాగములను చదువుకుందాం. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను ఎరుగకపోయినను, ఇజ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మను ఎందుకు తొలగ చేసితివి? నీ భయము విడిచున్నట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? ఇక్కడ అంటున్నారు, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. ఇక్కడ వారు చేసే ప్రార్థనలో ఉన్న, చూడండి, వారి యొక్క తప్పిదము ఏమిటనేది వారు బాగా
గ్రహించి వారు చేసేటువంటి ప్రార్థనగా మనకి కనబడు. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మలను ఎరగకపోయినా, ఇజ్రాయేలు మమ్మలను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మాకు తండ్రివి, ఆది నుంచి కూడా నీకు మాకు విమోచకుడవని నీకు పేరు కదా అని చెప్తూ, నీ మార్గమును తప్పి తిరుగునట్లుగా మమ్మల్ని ఎందుకు తొలగ చేశావు? నీ భయాన్ని విడిచేటట్లుగా మా హృదయాలను నీవెందుకు కఠినపరి. అంటే దేవుని భయము అనేటువంటిది మనలో లేకుండా పోతా ఉన్నది. అంటే ఖచ్చితంగా మన హృదయాలు ఏమై ఉంటాయి? కఠినపరచబడి ఉంటాయి. మన హృదయాలు ఎప్పుడైతే కఠినము చేయబడతాయో మనలో ఏం పోతుంది? దేవుని ఎడల భయము అనేటువంటిది మనలో నుంచి పోతుందండి. అంటే మనం ఎప్పుడైతే దేవుని భయము మనలో లేదు, దేవునికి భయపడడం మనం మానేస్తాము. అంటే దేవుడు పిలిచినా మనము పలకకుండా, దేవుడు ఆజ్ఞాపించింది చేయకుండా దేవునిని మనం ఎప్పుడైతే విసర్జిస్తామో, అందుకని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయములు అవన్నీ తీయద్దు, కానీ జీవము కలిగినటువంటి దేవునిని విడిచిపెట్టునట్లుగా మీ దుష్ట హృదయాలను కఠినపరచుకొనకూడి అని వ్రాయబడు. అంటే మన హృదయాలు కఠినపరచబడుతున్నాయి అని అంటే మనం దేవునిని ఏం చేస్తున్నాం? విడిచిపెడుతున్నాం, విసర్జిస్తున్నాము అనేటువంటి. ఎప్పుడైతే దేవుని యొక్క భయము మనలో నుంచి తొలగిపోతుందో దేవుని మార్గంలో మనము నడవలేము. మన హృదయాలు ఏమైపోయి ఉంటాయి? కఠినపరచబడినవిగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం కనబడాలి అంటే, దేవుని మార్గములో మనము నడవాలి అని అంటే, దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలి అని అంటే మనకి ఏం కావాలా? దేవుని ఎడల భయము అనేటువంటిది మనకి కావాలా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాట్లాడుతూ చూడండి, లూకాసు సువార్త 12వ అధ్యాయము, లూకాసు సువార్త 12వ అధ్యాయము 4వ వచన భాగము నుండి చదువుకుందాం. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఎవరికి భయపడ? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఏం చెప్తున్నారు? నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, మనం గనుక దేవునికి స్నేహితులంగా దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొని ఆయనను వెంబడించేటువంటి ప్రజలమైతే ఖచ్చితంగా మనం మనుషులకి భయపడే వారముగా ఉండకూడదు. ఇక్కడ ఎవరికి భయపడాలో నేను మీకు చెప్తాను అని ప్రభువు ఏం చెప్తున్నాడు అని అంటే, దేహాన్ని చంపిన తర్వాత మరేమీ చేయనేరని వాడు. ఎవరైనా మనల్ని ఏదైనా చేయగలిగారు అంటే ఏం చేయగలుగుతారు? మనకి ఎక్కువగా చేయగలిగింది ఏంది? మనల్ని చంపగలరు, అంతేనా? లేక మనల్ని చంపుతారు అనే భయం కూడా మనకు ఉండదు. ఏముంటుంది? మనకు ఒక చిన్న నష్టం ఏదైనా వచ్చింది అన్నా, ఏదైనా కీడు తగులుతుంది, కీడు వస్తుంది అనేటువంటి దానికి కూడా మనకి ప్రాణహాని దాకా కూడా మనం ఆలోచన చేయం. చిన్న చిన్న వాటికే మనం ఏమైపోతాము? భయపడిపోయేటువంటి వాళ్ళంగా ఉంటాం. దేహాన్ని చంపి ఇంకేమీ చేయలేనటువంటి వారికి మీరెంత మాత్రం భయపడవద్దు. ఎవరికి మనం భయపడాలంట? దేహమును చంపిన తర్వాత నరకములో పడద్రోయగలిగిన శక్తి కలిగిన వాని. ఎవరు అంటే దేవునికే మనము భయపడేటువంటి వారముగా, మన క్రియలకు తగిన ప్రతిఫలాన్ని మనకు అనుగ్రహింప చేయువానికి మనము భయపడి దేవుని సన్నిధిలో మనము ఉండాల.
దేవునికి మనము భయపడము అని అంటే ఏంటి? దేవునికి భయపడడం అంటే మనందరికీ భయమేగా. దేవుడు అంటే భయం లేదా? ఎలాంటి భయం ఉంది మనకి? ఎలా మనం భయపడతాం? ఈ 4 రోజులు ఉపవాసాల్లో మందిరానికి రాకపోతే ఏమన్నా జరిగిద్దేమోనని భయపడతామేమో, లేకపోతే ప్రభు బల్ల తీసుకోకపోతే ఏమన్నా వ్యాధి వచ్చిద్దేమో, లేకపోతే ఏదైనా నష్టం వచ్చిద్దేమో అని భయపడతాం కదా. మనుష్యులకి లేకపోతే అక్కోళ్ళు అడుగుతారేమో ఏంటి రాలేదని మాకు భయపడి. కానీ ఎలా మనం భయపడాలి, ఎలా మనం దేవుని సన్నిధిలో కనబడాలి అంటే దేవుని మాటగా మనము భయపడాల. ఆయన చెప్పినది నెరవేర్చడానికి మనము భయపడేటువంటి వాళ్ళంగా ఉండాల, మనం భయపడాల. అబ్రహాం గారి గురించి చక్కగా మనకి తెలుసు. ఎలాగా ఇస్సాకును బలియమ్మని దేవుడు అడిగినప్పుడంట తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇవ్వడానికి ఆయన ఎంత మాత్రం వెనుక తీయలేదు. దీనిని బట్టి దేవుడే ఏమని అబ్రహాం గారిని గురించి సాక్ష్యమిస్తున్నాడు అంటే, నీవు దేవునికి భయపడువాడవని నిన్ను గూర్చి నేను ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాను. అంటే ఆయన ఒక మాట అడిగితే అదే మనము ఖచ్చితంగా జ్ఞాపకం దేవుడు నీ కుమారుని నాకు బలియమని అడిగినప్పుడు అబ్రహాము గారికి ఉన్నటువంటి విశ్వాసము ఎటువంటిది అంటే మృతులలో నుంచి లేపడానికి ఆయన శక్తిమంతుడు అని విశ్వాసము కలిగి దేవుని ఎడల ఆయన భయము కలిగి ఉన్నాడు. అంటే ఆయన యొక్క విశ్వాసము, ఆయనకి దేవుని ఎడల ఉన్న భయము ఎటువంటిది అంటే, కుమారుణ్ణి బలియమని అడిగితే ఆయన ఎంత మాత్రము కొంచెము కూడా నీకు కుమారుడు అనుగ్రహించబడును అన్నప్పుడైనా ఆయన ఆలోచించెను అని వ్రాయబడి ఉంది. అంతేనా? ఆయన ఆలోచించెను అని వ్రాయబడి ఉంది. ఆయన సందేహించలేదు అనేది వ్రాసి ఉంది. కానీ కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ఆయన వెళ్ళేటప్పుడు పరీక్షింపబడ్డాడు. కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి మరి బలి ఇవ్వడానికి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, మరి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగినప్పుడు ఆయన యొక్క విశ్వాసం అనేటువంటిది కనబడతా ఉన్నది. ఏంటి? దేవుడే చూచుకొనును అనేటువంటి విశ్వాసంతో, అంటే తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ఆయన సమ్మతి కలిగి, అంటే ఒకటి దేవుడే చూచుకొనును అంటున్నాడు. చూడండి, అక్కడ ఆ విశ్వాసాన్ని గనుక మనము గ్రహించగలిగితే, ఒకటి తన కుమారుడు బలి ఇవ్వబడిన మృతులలో నుంచి తిరిగి లేపబడడానికి శక్తిమంతుడని నమ్మాడు. దేవుడే చూచుకొనును అని చెప్పిన ఆయన విశ్వాసము కలిగినటువంటి మాటను బట్టి దేవుడు మాట్లాడగా తను ఎత్తినటువంటి కత్తిని ఆయన దించాడు. గొర్రెపిల్ల ఎక్కడ కనపడతా ఉంది? పొదలలో ఆయనకి బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల కనపడ. అంటే దేవుడే ఏం చేశాడు? ఆయన బలి ఇవ్వడానికి బలి పశువును కూడా సిద్ధము చేశాడు. అంటే ఆయన దేవునికి భయపడము అనేది, మనము ఒక మాట, దేవుని మాట మన దగ్గరికి వస్తే మనము ఆలోచించవచ్చు, కానీ సందేహించకూడదు, భయపడేటువంటి వారిగా మాత్రము ఉండకూడదు. ఇది చేస్తే ఏమవుతుందో, నేను నష్టపోతానేమో, లేకపోతే మరి ఇంకా ఏమీ సంభవించును అనే భయం అనేది మాత్రము మనలో ఉండదు. దేవుని ఎడల మన యొక్క విశ్వాసము అనేటువంటిది స్థిరముగా ఉంటే ఖచ్చితంగా మనం ఎవరికి భయపడతాము అంటే దేవునికి మాత్రమే మనము భయపడేవాళ్ళం. మనుష్యులకి మనము భయపడము. మనుష్యుల యొక్క
ఆచారాలకి, వారి యొక్క కట్టడలకి, విధులకి మనం ఎంత మాత్రమో భయపడేటువంటి వారిలాగా ఉన్నాం. ఎలా ఉంటుంది మన యొక్క విశ్వాసము అని అంటే, ఎలా ఎలా మనము దేవునికి భయపడతాము అని అంటే కనుక కీర్తన 46వ కీర్తనలో వ్రాయబడి ఉంటుంది. అవన్నీ చెప్పను, కానీ మనకి తెలిసినదే 3వ వచన భాగములో వ్రాయబడి, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను, మనము భయపడము. ఎలా ఉంటుంది మన యొక్క విశ్వాసం? అబ్రహాము గారి యొక్క విశ్వాసాన్ని చూసాం. ఏం చూసాం? కుమారుణ్ణి బలి ఇమ్మంటే ఆయన బలి ఇవ్వడానికి తన కత్తిని ఎత్తుట ద్వారా ఆయన దేవునికి భయపడువాడు అనేటువంటిది మనం ఎరుగున్నాం. అంటే కానీ రాత్రి మనం నిద్రపోవాలని కోరుకుంటాం, కానీ మనకి ఏమి సంభవించినా మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి గనక మనం ఆశ్రయంగా చేసుకుని ఉంటే, ఆయన ఎడల గనక మనం నమ్మిక కలిగి, ఆయనే నా ప్రాణదుర్గము, ఆయనే నన్ను రక్షించేవాడు, ఆయనే నాకు కేడము, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు, ఆయన్ని గురించి మనం అనుకుంటే ఏదొచ్చినా మనకి భయం ఉంటుందా? ఎక్కడుంటామనే నమ్మకం ఉంటుంది, ఎక్కడుంటామనేటువంటి నిరీక్షణ మనలో ఉంటుంది, దేవుని యొద్ద ఉంటామనే నిరీక్షణ. అందుకే దేనికి కూడా మనము భయపడం. దేవునికి మాత్రమే మనము భయపడేటువంటి వారిలాగా ఉంటాం. దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలి అంటే మనము దేవునికి భయపడాలా. అయితే దేవునికి భయపడేటువంటి వారు చూడండి ఎలా ఉన్నారు, నిత్యము ఆయనకంట భయపడే వాళ్ళలాగా ఉన్నారు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచన భాగం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. ఇక్కడ ఎలా మనము భయపడాలంట? నిత్యము భయపడాల. ఎవరికి భయపడాలా? దేవునికి మనము భయపడేటువంటి వారిలాగా ఉండాలా. దేవునికి నిత్యము భయము కలిగి మనము ప్రవర్తించాల. అటువంటి వారు ధన్యులంట. హృదయాన్ని కఠినము చేసుకున్నామంటే మాత్రము మనకేమొస్తుందంట? కీడులో మనము పడిపోతాం. కాబట్టి నిత్యము భయము కలిగి మనము ప్రవర్తించాలా. నిత్యము భయము కలిగి ప్రవర్తించడం అంటే, భయము కలిగి ప్రవర్తించడం అంటే మనము దేవునికి భయపడుతున్నాము, దేవుని మాటను మనము లోబడి, దేవుని మాటను మనము నెరవేర్చేవారుగా దేవునికి భయపడుతున్నాము అని అంటే, ఎలా మనము భయపడతాము అని అంటే కనుక చూడండి, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచన భాగమును చదువుకుందాం. భయము నుండి పాపము చేయకుడి. భయపడేవారు, దేవునికి లోబడేవారు ఎలా ఉంటారు అంటే, పాపము అనేటువంటిది చేయకుండా, పాపము చేయకుండా వారు ఎలా ఉంటారు? తమని తాము జాగ్రత్తగా, అంటే పాపము చేయకుండాన్నట్లుగా తమని తాము జాగ్రత్త చేసుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు. దేవుని యొక్క ఆజ్ఞలకి లోబడి దేవునికి భయపడేటువంటి వారుగా ఉంటారు. ఇజ్రాయేలు ప్రజలైతే మరి వారు దేవుని యొక్క భయాన్ని పూర్తిగా విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. కానీ దేవుడు వారిని మరలా తిరిగి సమకూర్చే కాలములో వారు ఎలా ఉంటారు అని అంటేనంట, దేవుని యొక్క భయము అనేటువంటిది వారికి ఐశ్వర్యముగా అనుగ్రహించబడుతుందంట. ఒకప్పుడైతే వారు ఏమని చెప్తున్నారు? దేవుని భయము లేకుండానట్లు, వారు బొత్తిగా దేవునిని విడిచిపెట్టినటువంటి వారు, దేవుని యొక్క మార్గములలో నుంచి తొలగిపోయిన వారు ఉన్నారు. కానీ దేవుడు మరలా తిరిగి
దేవుని మార్గాన్ని వారికి బయలుపరిచి సియోనులోనికి వారిని తిరిగి సమకూర్చే కాలములో వారికి ఐశ్వర్యముగా ఏమనుగ్రహించబడుతుంది అంటేనంట, యెహోవా యందలి భయమే వారికి ఐశ్వర్యముగా అనుగ్రహించబడు. చూడండి, యెషయా గ్రంథము 33వ అధ్యాయము, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచ్చిన భాగమును చదువుకుందాం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాకుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగు. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. వారికి ఎలా ఉంటుంది అంటే, యెహోవా భయం అనేది వారికి ఐశ్వర్యముగా అంటే దేవుని మాటగా వారు జీవించడానికి తమ హృదయాలను వారు స్థిరపరచుకుంటారు. అనగా వారు దేవుని దృష్టికి విరోధముగా వారు పాపము అనేది చేయకుండా వారు తమని తాము జాగ్రత్తగా వాళ్ళు కాపాడుకునే, పాపము చేయడం అనేది వారికి అసహ్యముగా ఉంటుంది. వారు అబద్ధాలు ఆడడమే కానివ్వండి, వారు కపటపు మాటలు మాట్లాడడమే. ఒకప్పుడు ఏ పాపమైతే వారు దేవుని దృష్టికి విరోధముగా వారు చేశారు, ఆ పాపము చేయడం అనేటువంటిది వారు మానివేస్తారంటండి. వారు మానివేసి దేవునికి భయపడేటువంటి ప్రజలుగా దేవుని యొద్దకు వారు మరలా సమకూర్చబడతారు. కాబట్టి దేవుడు వారికి ఏమంటున్నాడు అంటే, దేవుని ఎడల భయము అనేది వారికి ఏమైందంట, ఐశ్వర్యముగా దేవుడు వారి గురించి మాట్లాడు. చూడండి, మనకి ఐశ్వర్యం ఏంటి? మనకి ఈ లోక ధన సంపదలు లేకపోతే వెండి బంగారాలు మనకి ఐశ్వర్యము కాదండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, మన పాపముల నుంచి విమోచింపబడడం అనేది ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కుమారులనుగా మనము స్వీకరించబడడం అనేది దేవుని దృష్టికి ఎలా ఉందంటే మహదైశ్వర్యముగా కనబడతాం. మన పాపమును విడిచిపెట్టి దేవునికి భయపడడము అనేది దేవుని దృష్టికి మనకి అది ఐశ్వర్యముగా కనబడతా ఉన్నది. కాబట్టి పాపము విడిచిపెట్టడం, పాపము చేయకుండా మనల్ని మనం భద్రముగా కాపాడుకోవడమే ఏమిటి అంటే కనుక దేవునికి భయపడడము అనేది. దేవుని యొక్క ఆజ్ఞలకి లోబడేటట్లుగా దేవుని భయము అనేది మనకి పుట్టిస్తుందండి. చూడండి, ఒక మాటను చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచ్చిన భాగమును చదువుకుందాం. వారు, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఇక్కడ 3వ వచ్చే వారు ప్రభువా దేవా సర్వాధికారి అని ఎవరు వీరు అని అంటే, ఇక్కడ 2వ వచనములో వారు ఎవరు అనేటువంటిది కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే, అగ్నితో కలిసి ఉన్నటువంటి స్ఫటికపు సముద్రము ఒకటి మరి యోహాను గారికి కనబడతా ఉందంట. అక్కడ ఆ క్రూర మృగానికి, దాని ప్రతిమకు, దాని పేరు కలిగినటువంటి సంఖ్యకు లోబడకుండా వాటిని జయించినటువంటి వారంట దేవుని వీణలు కలిగినటువంటి వారుగా ఆ స్ఫటికపు సముద్రము యొద్ద నిలిచి ఉండడం. ఎవరు?
ఎవరు అంటే క్రూర మృగానికైనా దాని ప్రతిమకైనా దాని యొక్క సంఖ్య కలిగినటువంటి వానికైనా సరే లోబడకుండా వాటిని జయించినటువంటి వారు వీరెవరు? జయించిన వారు అంటే అపవాదిని అనగా ఆది సర్పమును, అగ్గట సర్పమును లేక క్రూర మృగమును, దీని యొక్క ప్రతిమనే కానీ దాని యొక్క సంఖ్య కలిగిన ఇది మనల్ని ఏ విధము చేతనైనా సరే మొదటిగా మనకి యుక్తి కలిగి సర్పములాగా అవ్వ యొద్దకు వచ్చినట్లుగా మన యొద్దకు వస్తుంది. ఆ తర్వాత అది ఎలా ఉంటుంది? మనలను మోసపుచ్చుచు మనల్ని తనకు దాసులనుగా చేసుకొనడానికి ఈ లోకములో నానా విధమైనటువంటి ప్రలోభాలని మనకి కలుగ చేస్తూ మనము దానికి దాసులమై దాని వెంబడి పోయేటట్లుగా అది క్రూర మృగముగా ఒక స్థితిలో ఎలా మారిపోతుంది అంటే దాని యొక్క సంఖ్య కలిగినటువంటి చివరికి మొదట ప్రేరేపణ కలిగే చేస్తుంది, తర్వాత దానిని వెంబడించేటట్లుగా చేస్తుంది, మూడవదిగా దాని యొక్క ముద్రలు మన మీదికి వచ్చేటట్లుగా దాని యొక్క సంఖ్య కూడా మన మీదికి వచ్చేటట్లుగా అంటే దాని యొక్క ముద్రలు కూడా మన మీద ముద్రింపబడేటట్లుగా మూడు విధములుగా మనలని ప్రేరేపించేటువంటి శక్తి. మనము దానిని వెంబడించడం, దాని యొక్క ముద్రలు, దాని యొక్క సంఖ్య కూడా మన మీద ముద్రించబడి మనల్ని లోబడి. కానీ వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలా? ప్రేరేపించేటప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళినట్టుగా యుక్తిగా మోసముగా ఈ వాయుమండల సంబంధమైన అధిపతి మనల్ని ప్రేరేపించే శక్తి ఏంటో అక్కడే కనుక మనం గ్రహించగలిగితే దానిని వెంబడించము, దాని యొక్క సంఖ్య కూడా మన మీదకి. ఈ జాగ్రత్త ఎవరైతే దీనిని జయిస్తారో, దానికి లోబడకుండా ఎవరైతే దానిని అపవాదిని జయిస్తారో, అది ఏ రూపముగా ఏ స్థితిలో మన యొద్దకు వచ్చినా, అవ దగ్గరికి అయితే ఎట్లా వచ్చింది? సర్పంలాగా వచ్చింది. ఇప్పుడైతే మన దగ్గరికి ఎంత ధైర్యంగా వస్తుంది అని అంటే దేవుని వాక్యాన్ని తీసుకొని వెలుగుదూత వేషం వేసుకొని ఎలా వస్తుంది? నీతి పరిచారకుల యొక్క వేషం వేసుకొని అపోస్తలుల యొక్క వేషం వేసుకునే వస్తుంది. మనల్ని మోసగించడానికి, మనము దానిని వెంబడించడానికి, దాని ముద్రలను మన మీద ముద్రించడానికి. కాబట్టి దీనికి లోబడకుండా దీనిని జయించినటువంటి వారు ఎక్కడున్నారంట? ఈ స్ఫటికపు సముద్రము యొద్ద వాళ్ళు వీణలు కలిగినటువంటి వారే మరి కనబడడం అనేది వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములనై ఉన్నవి ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు. మనం ఖచ్చితంగా దేవుని గురించి ఎరిగామంటే ఇవన్నీ కూడా మన హృదయంలో కూడా ముద్రగా ఉంటాయండి. దేవుని క్రియలేమిటో, దేవుని మార్గాలేంటో, దేవుని యొక్క న్యాయ విధులేంటో మనము కనుక గ్రహించగలిగితే ఖచ్చితంగా మనం ఏం చెప్తాం ఆయన గురించి? నీవు మాత్రము పవిత్రుడవు, నీవు మాత్రము నీకు భయపడని వాడు. వారు చెప్పినట్లే వారు అని రాయబడినట్టు మనము కూడా వారిలో మనం కూడా కనపడతాం. వారిలో మనము కూడా దేవునికి భయపడేటువంటి వారిలాగా ఉంటాం. నీకు భయపడ, నీ నామమును మహిమ పరచని వాడెవడు అని చెప్పి దేవుని యొక్క న్యాయ విధులను బట్టి మనము సంతోషిస్తూ మనము ఉత్సహించేటువంటి వారముగా ఉంటాం. అంతేకాదు, దేవునికి మనము భయపడే వారమైతే ఖచ్చితంగా ఇక్కడ దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్నది. ఒక మాట చదువుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము
18వ వచ్చిన భాగమును చదువుకుందాం. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడి వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. ఇక్కడ 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో ఒక శబ్దము వినబడుతా ఉన్నది. దేవుని యొక్క రాజ్యము క్రీస్తుది అవుతా ఉన్నదంట. ఇక్కడ కూడా దేవునిని గూర్చి స్తుతిస్తూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయనకి కలిగినటువంటి కోపమును బట్టంట జనములకు ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. అయితే ఆయన దాసులైనటువంటి వారికి, ప్రవక్తలైనటువంటి వారికి, పరిశుద్ధులైనటువంటి వారికి, అంతేకాదు నీ నామమునకు భయపడినటువంటి వారికి ఆయన ఏమిస్తాడంట? తగినటువంటి ఫలము అనేటువంటిది మనకు అనుగ్రహింపజేస్తాడు. ఖచ్చితంగా మనము దీన్ని ఆయనకి ఎవరైతే భయపడతారో, ఆయన భయపడే వారికి ఆయన యొద్ద ఏమి ఉన్నది? ఫలము అనేటువంటిది ఉన్నది. మనం ఈ లోకంలో ఏమనుకుంటాం? దేవుడు దేవుడు అని అంటే, దేవుడు దేవుడు అంటే మనకేమి అనుగ్రహించబడదు. మాకు అన్ని కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధులు, బాధలు ఉన్నాయి. మనుషులను నమ్ముకున్నాం అనుకోండి, మనుషులకు భయపడి మనుషులు చెప్పినట్టుగా చేస్తే మనకి ఏదో ఒకటి లోకంలో సంపాదించుకోవచ్చు అనుకుంటాం. కానీ లోకానికి కాదు, మనుషులకి కాదు, అన్యజనుల యొక్క ఆచారాలకి కాదు, అభ్యాసములకు కాదు, లేకపోతే ఆకాశంలోనే కాదు, భూమి మీదనే కాదు, భూమి మార్పు నొందిన దేనికి కూడా, పర్వతాలు కదిలిపోయినా వాటి యొక్క జలాలు ఘోషించిన, మన యొక్క శరీరంలో ఏ విధమైన వ్యాధి ఉన్నా, పగటి వేళ ఎగిరే బాణమైనా, చీకటిలో సంచరించే తెగులైనా, మధ్యాహ్న కాలమందు పాడు చేసే రోగమైనా, చీకటిలో కలిగే దేనికి కూడా మనం ఎంత మాత్రమో భయపడేటువంటి వారిలాగా, దేవునికి మాత్రమే మనము భయపడేటువంటి వారంగా ఉండాలి. అందుకే దీనిని బట్టి పేతురు గారు ఒక మాట చెప్తున్నాడు. ప్రార్థన చేసేటువంటి మనం చూడండి, పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16, 17 వచ్చిన భాగములలో కనుక చూడండి, చివరి మాట చదువుతాను. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఈ లోకంలో మనం ఎలా ఉన్నాం? పరదేశులమై ఉన్నాం. ఎక్కడికి పోబోతున్నాం? దేవుడు మన కొరకు సిద్ధపరిచిన, మనం ఎక్కడి నుంచి వచ్చామో మరలా తిరిగి ఆ దేశానికి వెళ్ళేటువంటి ఒక నిరీక్షణను మనం ఈ లోకములో కలిగి ఉండాలి. అది కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే, ఆయన ఎలా పరిశుద్ధుడై ఉన్నాడో మనము కూడా మన యొక్క సమస్త ప్రవర్తనలో కూడా మనము పరిశుద్ధత కలిగినటువంటి వారంగా ఉండాలి. పరిశుద్ధత, అందుకని ప్రార్థన చేసే మనము ఎలా ఉండాలి అంటే, పక్షపాతము లేకుండా ఆయనంట ఎవరి క్రియలకు తగినటువంటి ఫలాన్ని ఆయన వారికి మరి దయచేసే దేవుడని, మనం చేసేటువంటి క్రియల వలన ప్రతి వానికి కూడా తీర్పు తీర్చేటువంటి వాడొకడు ఉన్నాడు అనేటువంటిది మనము ఎరిగి ఆయనకు ప్రార్థన చేయుచున్నామంట. చేస్తున్నాము నిజంగా. అసలు మనం ప్రార్థన చేస్తున్నామంటే మన గురంతా ఏంటి? నువ్వేమిస్తావయ్యా, ఇదే కదా. నా వ్యాధి, నా రోగములు, నా కష్ట నష్టాలు, లేకపోతే నా బలహీనతలు, అంటే ఎంతవరకు మన యొక్క అవసరాల కొరకు, మన కష్టాల కొరకు, మన బాధల కొరకు, వీటి నిమిత్తమే మనము ప్రార్థన చేస్తూ మనం అడిగిందల్లా పొంది ఉన్నామని నమ్ముతాం. కానీ ప్రార్థన చేసి నిజమే, ప్రతి విషయంలో కూడా ఏం చేయమన్నాడు దేవుడు? ప్రార్థన అనేటువంటిది చేయమన్నాడు. మనం ప్రార్థన చేసేవారిలాగా ఉండాలి, దిగులు పడకూడదు, చింతపడకూడదు. కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలా? ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి.
ప్రార్థన చేసే మనము ప్రతివానికి కూడా పక్షపాతం లేకుండా మన క్రియలకు తగినటువంటి తీర్పు తీర్చేటువంటి వాడు అని మనము దేవుని ఎడల భయము కలిగి మనము ప్రార్థన చేయాలంట. మనం పరదేశులమై ఉన్నంత కాలం కూడా భయముతో మనం గడపాలంట. భయముతో మనము గడపాలి. ప్రార్థన చేస్తున్నా మనం ఎలా ప్రార్థన చేస్తాం, దేవుని భయము లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా కూడా మనం పాపాన్ని లక్ష్య పెడుతూ దేవుని మాటకు లోబడకుండా ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థనకి ఫలము అనేది మనం పొందుకోగలుగుతామా? దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యములోనికి మనము ప్రవేశించగలుగుతామా? దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడా? దేవుని రాజ్యానికి మన యోగ్యులమని దేవుడు మనల్ని ఎంచుతాడా? ఎంచనే. దేవుని భయం అనేటువంటిది మనము మనం గనక దేవునికి భయపడి మనం మాత్రమే కాదు దేవుని వల్ల కలిగే ఫలాన్ని మనము దేవునికి భయపడే వాళ్ళమైతే మన తరతరాలు కూడా దేవుని యొక్క కనికరం అనేటువంటిదంట పొందుకుంటారంటండి. లూకా సువార్తలో ఒక మాట, లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచన భాగములో 50వ వచనం, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయనకి గనక మనము భయపడేవారమైతే ఆయన కనికరం ఎప్పటిదాకా ఉంటుందంట? ఇప్పుడు అబ్రహాము గారు దేవునికి భయపడ్డాడు. ఇప్పుడు ఆ భయము అనేటువంటిది ఆయన యొక్క తరతరాలకి కూడా, ఆయన సంతానం అంతటికీ కూడా ఆయన కనికరము అనేటువంటిది. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఎవరిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఇప్పుడు మనం కూడా ఎవరము? అబ్రహాము సంతానముగానే మన శరీరమును బట్టి పుట్టినటువంటి వారు మరి ఆయన సంతానము కాదు, కానీ ఆత్మను బట్టి, వాగ్దానాన్ని బట్టి, విశ్వాసమును బట్టి ఇప్పుడు లోకములో ఎందరి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నామములో బాప్తిసం తీసుకున్నారు వారందరూ కూడా ఏమై ఉన్నారు? ఆయనకు కుమారులై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము గారు చూపినటువంటి దేవుని ఎడల భయము అనేది ఇప్పుడు అది తరతరాలకి కూడా ఆయన యొక్క కనికరము అనేది చూపించు. ఆ మనం మాత్రమే కాదు, మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళడమే కాదు, దేవుణ్ణి స్తుతించడమే కాదు, మనం దేవుని వలన కలిగే ఫలాన్ని పొందడమే కాదు, మన తరతరములు కూడా దేవుని యొక్క కృపా కనికరములు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మనం దేవునికి భయపడేవాళ్ళు. ఆయనకు భయపడితే, ఆయన కోసం కనుక మనం దిగులు పడితే ఆయన మనకి పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. అట్టి కృప ప్రభు వలన సమీపించే దేవుని సంఘానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్.